ఇయా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం మీద బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతావు, లేకపోతే నువ్వు పీకల్లాగా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులేవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీ బడాయి కబుర్లు చెప్తున్నారా, నిజానికి యథార్థం శాస్త్రం చెప్తున్నాడు అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు మీనరాశి వారికి జన్మంలోనే శని అంటే ఇది 7 నాటి శని కిందకి వస్తుంది. అంటే 7 నాటి శని అంటే 3 రాసుల యొక్క సంచారము, ఏ స్థానము అంటే వెనక స్థానము, అలాగే ఆ తన ఉన్న స్థానము, ఆ ముందు స్థానం ధనస్థానము. ఈ విధంగా ఇప్పుడు తలుపు స్థానంలోనే ఉన్నారు కాబట్టి అనారోగ్యాలు ఎక్కువగా పొడదూపే అవకాశం ఉన్నది మీనరాశి వారికి శని ప్రభావం వల్ల. ఇక కుజుని యొక్క సంచారం కనుక చూసుకున్నట్టయితే కుజుడు 20 రోజులు ద్వితీయ స్థానంలో ఉంటారు. ఈయన మనకి చేతికి డబ్బులు రాకుండా, కుటుంబంలో వారికి మనశ్శాంతి లేకుండా, మాటలో కఠినత్వం సహజంగానే కుజుడికి మాటలో కఠినత్వం ఉంటుంది. ఇదంతా మామూలు. అలాగే కంటి వ్యాధులు ఉన్న వారికి కూడా కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులన్నీ గోచరిస్తూ ఉన్నాయి. ఇదే కుజుడు ద్వితీయ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఒక 10 రోజులు ఉంటారు. అక్కడ మాత్రం అందరి యొక్క సహాయ సహకారాలు అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇదే తృతీయ స్థానంలో రవి ఒక 15 రోజులు సంచారం చేస్తున్నారు. రవి కూడా మూడవ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆయన కూడా అందరి యొక్క సహాయ సహకారాలు కంటే ఈ కుజుడు ఒక 10 రోజులు, రవి ఒక 15 రోజులు మనకి అనుకూలంగా ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక చతుర్థ స్థానంలో గురువు ఒక్క రోజు ఉన్నాడు, అనుకూలమైన ఫలితములు రావు. తదుపరి 29 రోజులు గురువు మనకి చతుర్థ స్థానంలో సంచారం పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ పంచమ స్థానంలో గురువు అవివాహితులకి వివాహం కుదరటము, వివాహం అవటము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే 5వ స్థానంలో కాబట్టి సంతానం మీద కూడా మంచి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వివాహం అయి ఉంటే వారి మధ్య భార్యాభర్తల మధ్య అనుకూలత ఎక్కువ ఏర్పడే అవకాశం. ఈ విధమైన ఫలితాలన్నీ గుర్తిస్తూ ఉన్నాడు. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో 8 రోజులు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. తల్లి గారి ఆరోగ్యం బాగుండటం, విద్య, అలాగే భూమి, గృహాలు, వాహనం ఇత్యాది విషయాల్లో అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. కాబట్టి తదుపరి ఆ 8 రోజుల తర్వాత 22 రోజుల పాటు మళ్ళీ పంచమ స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. 22 రోజుల పాటు కూడా 5వ స్థానంలో అక్కడ సంతానం మీద, బుద్ధిబలం మీద, ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా మొత్తంగా మీకు శుక్రుడు పూర్తి అనుకూలమైనటువంటి గ్రహముగా చెప్పుకోవాలి. శుక్రుడు పూర్తి అనుకూలం. ఇకపోతే బుధుని కనుక మనం చూసుకున్నట్టయితే 4వ స్థానంలో 22 రోజులు ఉన్నారు. ఇక్కడ బుధుడు 22 రోజులు పాక్షికంగా బాగున్నాడు. తర్వాత 5వ స్థానంలోకి వచ్చారు. 5వ స్థానంలోకి వచ్చి ఒక 8 రోజులు ఉంటారు. కానీ ఇక్కడ 5వ స్థానంలో సంతానం మీద ప్రభావం చూపిస్తూ. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి జరుగుతుంటాయి. ఇంకా రవి యొక్క సంచారం ఇక్కడ 16 రోజులు కూడా జరుగుతుంది చతుర్థ స్థానంలో. ఈ చతుర్థ స్థానంలో మాత్రం ఆయన కూడా మిగతా గ్రహాల్లాగే
అక్కడ గురువు ఎలాగా లేదు, గురువు అనుకూలుడే అనుకోండి. ఇక్కడ 4వ స్థానంలో ఉన్నటువంటి ఈయన కూడా వాక్యాలు 4వ స్థానంలో ఉండేటటువంటి కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి వారికి పాక్షికంగా మాత్రం అనుకోడు. ఎందుకంటే శుక్రుడు కాస్త అనుకూలంగానే కనబడుతున్నారు, బుధుడు కూడా అనుకూలంగా కనబడుతున్నారు, రవి ఇద్దరు అనుకూలపలేదు. 2 గ్రహాలు అనుకూలతానికి గ్రహాలు అనుకూలతాం అనుకూలంగా ఈ వాహనాలు వ్యాపారం చేసేవారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాక్షికంగా మాత్రమే అనుకూలము. కాబట్టి ఈ విధమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ మీనరాశి వారికి 6వ స్థానంలో కేతు గ్రహం సంచారం చేస్తోందండి. ఈ కేతు గ్రహం స్థానంలో సంచారం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఎవరికైనా మీరు డబ్బులు ఖర్చు చేయడానికి అవకాశాలు కల్పిస్తారు, లేదు మీరే అప్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఒక గృహం కొనుక్కోవటానికో, కారు కొనుక్కోవటానికో, పిల్లవాడిని ఉన్నత విద్య కోసం దేనికో మంచి అవసరం ఇబ్బంది అప్పుల కోసం ప్రయత్నం చేశారు, తప్పకుండా మీకు ఆ అప్పు లభిస్తుంది. అంటే మొత్తంగా మీకు ధనానికి లోటు ఉండదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధమైన పరిస్థితులన్నీ కేతు గ్రహ సంచారం వల్ల 6వ స్థానం సంచారం వల్ల కలుగుతున్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ మీనరాశి వారికి కలుగుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా వీరికి మనం చెప్పుకోవాలంటే శుక్రగ్రహం పూర్తి అనుకోవడం, అలాగే కేతు గ్రహం పూర్తిగా అనుకోవడం, ఇంకా 3వ స్థానంలో ఉన్నటువంటి రవి 15 రోజుల పాటు, 10 రోజుల పాటు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇది ఒక మాత్రం అంచేత వీరికి 2 గ్రహాలు పూర్తిగా, 2 గ్రహాలు పాక్షికంగా పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలతలతో మీరు నిమిత్తం పెట్టుకోవద్దండి. నిత్యము నవగ్రహ శ్లోకాలు ఉన్నాయి కదా, అవి చదువుకోండి. మీకు అన్ని కూడా ఇతర గ్రహాలు అనుకూలంగా ఉన్న గ్రహాలు కూడా అనుకూలంగా మారే అవకాశం. 3 రాశులలో శని సంచారాన్ని 7.5 అంటారు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు కొంతకాలం గడిచింది, ఇంకా కొంతకాలం ఉంటుంది. ఇక్కడ ఆయన చేసే పని ఏంటంటే ధన వ్యయం అండి, ధన నష్టం. ధన వ్యయం వేరు, ధన నష్టం వేరు. ధన వ్యయం అంటే ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు. ధన నష్టం అంటే ఏంటి? పరస కొట్టేశాడు ఎవడో, లేకపోతే మాయ మాట చెప్పాడు, మీసారి పెట్టుబడి పెట్టించాడు, అబ్స్కాండెడ్ అయిపోయాడు వాడు, చాలా విధంగా నష్టం రావటం. లేదా ఏదో కొన్నారు, ఏదో దానివల్ల లాభం వస్తుందని, దానివల్ల లాభం రాకపోగా నష్టం రావచ్చు. ఈ విధమైనటువంటి ధన వ్యయము, ధన నష్టము జరుగుతూ ఉంటుంది. శత్రు భయము, అలాగే మనోవిచారము. కొంతమందికి కారాగార శిక్షలు కూడా పడుతుంటాయి. దుర్మార్గులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో 830 కోట్ల జనాభా ఉన్నారు. ఈ 830 కోట్ల జనాభాలో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. ఈ దుర్మార్గులు అనే వాడికి కాలం కలిసి రావాలి కదండి. కొంతమందికి వెంటనే శిక్ష దొరికిపోయి వెంటనే శిక్ష పడుతుంది. కొంతమందికి ఈ కాలం వచ్చినప్పుడు అది పురువయ్యి, అంటే రుజువయ్యి, వాడు చేసినటువంటి నేరం రుజువయ్యి వాడికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఈ శని భగవాను 7.5లో ఏ స్థానంలో ఉన్నప్పుడు జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి. కాబట్టి వీరికి పూర్తి అనుకూలమైన గ్రహాలు 2 కనబడుతూ ఉన్నాయి. శుక్రుడు 1, రాహు 1, 2 గ్రహాలు మనకి బాగా అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. మిగతావన్నీ కొంచెం పాక్షికంగా, కొన్ని పూర్తిగా వ్యతిరేకంగా, కొన్ని పాక్షికంగా అనుకూలిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కొంత 2-3 గ్రహాలుగా మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఒకరు యావరేజ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి జాతకుడికి కూడా ఖచ్చితంగా కొన్ని గ్రహాలు అనుకూలంగాను, కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను ఉంటాయి. కాబట్టి ఇది సర్వసహజం. కాబట్టి మనం ప్రతినిత్యము కూడా ఈ నవగ్రహాలు మనం చెప్పుకుంటున్నాం, 3 సంవత్సరాలుగా చెప్పుకుంటూనే చెబుతూనే ఉంటాను. మీరు వింటూనే ఉండండి, ఆచరిస్తూ ఉండండి. వింటూనే ఉండడం కాదు కావాల్సింది, వింటూనే ఉండండి, ఆచరించండి. ఆచరిస్తే మీకే శుభం. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు అయితే మీకు అనుకూలంగా మారి అది దోషం తగ్గేటటువంటి అవకాశం ఉన్నది. ఈ విధంగా రోజు ఆ నవగ్రహ స్తోత్రాన్ని చేసుకున్నట్టయితే మీకు సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.